దమ్ము వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సిఐడి లుకౌట్ సర్క్యులర్ జారీ చేసింది. ఆయనతో పాటు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అరబిందో యజమాని శరత్ చంద్రారెడ్డి పైన కూడా ఎల్ఓసి ఇచ్చింది. వీరు ముగ్గురు కూడా విదేశాలకు పారిపోకుండా ముందు జాగ్రత్తగా ఈ సర్క్యులర్ జారీ చేసింది. కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ కాకినాడ సెజ్లోని 3,600 కోట్ల విలువైన వాటాలను కేవీ రావు నుంచి గత ప్రభుత్వ హయాంలో బలవంతంగా లాగేసుకున్నారంటూ కూడా సిఐడికి ఫిర్యాదు అందింది. వాటాలు రాసివ్వకపోతే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామంటూ కూడా కేవీ రావును బెదిరించి భయపెట్టి అత్యధిక శాతం షేర్లను అరబిందో సంస్థ పరం చేశారనేది కూడా అభియోగాలు ఉన్నాయి. చూస్తూ ఉన్నాము. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సిఐడి లుకౌట్ సర్క్యులర్ జారీ చేస్తుంది. ఆయనతో పాటు దీంట్లో వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అరబిందో యజమాని శరత్ చంద్రారెడ్డిపై కూడా ఎల్ఓసి జారీ చేస్తుంది. వీరు ముగ్గురు కూడా విదేశాలకు పారిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి సర్క్యులర్ జారీ చేసింది. కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ కాకినాడ సెజ్లోని 3,600 కోట్ల విలువైన వాటాలను కేవీ రావు నుంచి గత ప్రభుత్వం హయాంలో బలవంతంగా వీళ్ళు లాక్కున్నారంటూ కూడా సిఐడికి కంప్లైంట్ అయితే అందింది. వాటాలు రాసివ్వకపోతే మాత్రం మీ అందరిపై కూడా అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామంటూ కూడా కేవీ రావును బెదిరించారని చెప్పి అలాగే ఆయన బెదిరించి అలాగే భయపెట్టి దాంట్లో ఉన్న అత్యధిక శాతం షేర్లను అయితే అరబిందో సంస్థ పరం చేశారనే అభియోగాలు ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి విజయవాడ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివ, చూస్తూ ఉన్నాము విజయసాయిరెడ్డిపై అలాగే ఆయనతో పాటు ఇద్దరిపై కూడా మొత్తం ముగ్గురిపై లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారు. సో షేర్లకి సంబంధించి మొత్తం ఓవరాల్గా అప్డేట్స్ ఉన్నాయి ఈ కేసుకి సంబంధించి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివ, చూస్తూ ఉన్నాము వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అలాగే విక్రాంత్ అలాగే మరొకరు అరబిందో యజమాని ఎవరైతే ఉన్నారో శరత్ చంద్రారెడ్డి, సో వీళ్ళ ముగ్గురి మీద కూడా లుకౌట్ నోటీసులు అయితే జారీ చేయబడ్డాయి. సో దీనికి సంబంధించి అలాగే అరబిందో సంస్థకి బలవంతంగా రాయించిన షేర్లకు సంబంధించి ఈ నేపథ్యంలోనే వీళ్ళ మీద ఎల్ఓసి ఇచ్చారు. సో ఏంటి అసలు క్లియర్ అప్డేట్స్ ఏంటి? మనిషా, మొత్తం మీద చూసుకుంటే కాకినాడ పోర్టుకు సంబంధించి కూడా కేవీ రావు నుంచి గత ప్రభుత్వం పెద్దలు అప్పటి ముఖ్యమంత్రి ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతో ఎంపీ విజయసాయిరెడ్డి ఎంపీ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి ఏదైతే కాకినాడ పోర్టుకు సంబంధించి గత 25 సంవత్సరాలకు సంబంధించి కూడా ఏదైతే ఈ కాకినాడ పోర్టు ఉందో గతంలో రాజశేఖర రెడ్డితో కూడా కేవీ రావు అనే వ్యక్తి చాలా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అలాగే కేవీపీ రామచంద్రరావు అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డికి ఈయన అత్యంత సన్నిహితుడిగా ఉన్న నేపథ్యంలో ఏదైతే కాకినాడ పోర్టుకు సంబంధించి అందులో ఉన్న లొసుగులు చాలా వరకు వైఎస్ కుటుంబానికి తెలుసని చెప్పి అప్పట్లో ప్రచారం జరిగింది. సో దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాకినాడ పోర్టుపై ఆయన ఫోకస్ పెట్టినట్టు తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే ఆయన సోదరుడు అవుతాడు ఏదైతే విక్రాంత్ రెడ్డి, అంటే వైవి సుబ్బారెడ్డి కుమారుడు కాబట్టి సో ఆయన ద్వారా ఎంపీ వైవి సుబ్బారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి వీరిద్దరి నేతృత్వంలో కూడా కాకినాడ పోర్టుకు సంబంధించి 41.12% సంబంధించి కూడా కాకినాడ పోర్టుని బలవంతంగా కూడా అరవిందో కంపెనీకి బదిలీ చేస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేవలం 11 రోజుల వ్యవధిలోనే ఈ ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేశారు. దాదాపుగా 4,400 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ పోర్టుకు సంబంధించి కేవలం 3,400 కోట్ల రూపాయలే ఇచ్చి వారి దగ్గర నుంచి కూడా
కూడా బలవంతపు బదలాయింపు చేసుకున్నట్లు కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో కేవీ రావు ఈ నెల 1వ తేదీ సాయంకాలం ఆంధ్రప్రదేశ్ సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నారికి ఆయన స్వయంగా కలిసి 8 పేజీల ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో తనని భయభ్రాంతులకి బెదిరించి తన కుటుంబ సభ్యుల్ని తనని తన సన్నిహితుల్ని అనేక రకాలుగా వేధింపులకు పాల్పడ్డారు. జైలుకి వెళ్తావా వాటా రాస్తావా అని చెప్పి కూడా బెదిరించి మరి తన వద్ద బలవంతంగా రాయించుకున్నారు. ఇదంతా కూడా వైవి సుబ్బారెడ్డి నివాసంలో విక్రాంత్ రెడ్డి సమక్షంలో హైదరాబాద్లో జరిగింది. అలాగే ఈ ఎపిసోడ్కి సంబంధించి ఎంపీ విజయసాయిరెడ్డి తనతో దాదాపుగా 7-8 సార్లు ఫోన్లో మాట్లాడి విక్రాంత్ రెడ్డిని కలవాలి, అలాగే అరవిందో ఫార్మ్స్కి సంబంధించిన శరత్ చంద్రారెడ్డిని కలవాలని చెప్పి వైవి సుబ్బారెడ్డి తరచూ కలవాలని చెప్పి కూడా ఇటు వైవి సుబ్బారెడ్డి అటు విజయసాయిరెడ్డి వీరిద్దరు కూడా అనేక సార్లు తనకు చెప్పడం జరిగిందని చెప్పి కూడా ఆయన ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అలాగే ఏదైతే వాటాకి సంబంధించిన డివిడెండ్స్ కూడా తనకు ఇవ్వకుండా తనను ఇబ్బందులు పాలు చేశారని చెప్పి కూడా ఆయన అయితే ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన ఏదైతే సిఐడి కూడా కేసు నమోదు చేస్తూ వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఆగమేఘాల మీద కేవలం 24 గంటల వ్యవధిలోని ఈ కేసుకు సంబంధించి విక్రాంత్ రెడ్డి A1గా, విజయసాయిరెడ్డి A2గా, శరత్ చంద్రారెడ్డి A3గా, A4గా అరవిందో ఫార్మాకు సంబంధించిన కంపెనీ ప్రతినిధులు, A5గా వారి ఫ్యామిలీ సభ్యులని దీంట్లో వరుసగా నమోదు చేస్తూ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనికి సంబంధించి కొంతమంది వ్యక్తుల వద్ద నుంచి కూడా కాకినాడకు సంబంధించిన కొంతమంది పోర్టు సిబ్బంది వద్ద కూడా వివరాలు సేకరించారు సిఐడి అధికారులు. దాన్ని బేస్ చేసుకొని కూడా నిన్న అర్ధరాత్రి సమయంలో కూడా 3 వ్యక్తులపై కూడా లుకౌట్ నోటీస్ జారీ చేస్తూ సిఐడి సర్క్యులర్ జారీ చేసింది. ఎంపీ విజయసాయిరెడ్డి, ఎంపీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అలాగే శరత్ చంద్రారెడ్డి వీరి 3రికి కూడా లుకౌట్ నోటీసులు అంటే దేశం వదిలి వెళ్ళిపోకుండా కూడా వీరికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎయిర్పోర్ట్లకి ఈ నోటీసును కూడా సిఐడి పోలీసులు నిన్న సాయంకాలమే పంపినట్లు తెలుస్తూ ఉంది. ఈరోజు మధ్యాహ్నానికి అన్ని ఎయిర్పోర్ట్లకు కూడా ఈ సమాచారం చేరింది. డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎటువంటి సమాచారం ఆంధ్రప్రదేశ్ సిఐడి సహాయ సహకారాలు లేకుండా, సిఐడికి ఇన్ఫర్మేషన్ లేకుండా వెళ్ళటానికి వీల్లేదని చెప్పి అన్ని ఎయిర్పోర్ట్లకు కూడా వీరు సమాచారం ఇచ్చారు. అంటే ఆంధ్రప్రదేశ్లో వీటిపై ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో సిఐడికి సమాచారం ఇవ్వకుండా విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీస్ అంటే ఎల్ఓసిని జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఈ లుకౌట్ నోటీసుకు సంబంధించి కూడా మరి వైఎస్ఆర్సీపీ నేతలు ఏ రకంగా వ్యవహరించబోతున్నారు ఏంటి అనేది కూడా ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. మొన్నటి వరకు కాకినాడ రేషన్ మాఫియాకు సంబంధించి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో జరిగిందని చెప్పి కూడా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఒక రకమైన యుద్ధ వాతావరణం కొనసాగింది. తాజాగా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళటం, ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం పెట్టి ఎందుకు బలవంతంగా షేర్లు బదలాయించడంతో టోటల్గా రేషన్ బియ్యం మాఫియా కూడా పక్కకు బట్టి తాజాగా కోర్టుకు సంబంధించిన కబ్జా కూడా వెలుగులోకి రావటం, తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నిన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ మాట్లాడినప్పుడు కూడా అసలు బలవంతంగా ఆస్తులు లాక్కోవటాన్ని నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదు. సాధారణంగా ఏదైతే మిగిలిన వాటికి సంబంధించి చూసుకుంటారు కానీ మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలోనే వ్యాపారాల్లో వాటాలు కావాలని బలవంతంగా బదలాయించిన చరిత్ర ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ మొదటిగా చూస్తుంది. దీనికి సంబంధించి సమగ్రమైన విచారణకు ఆదేశిస్తాము. దీనికి సంబంధించి కూడా సిఐడి విచారణ చేపడుతుందని చెప్పి కూడా సీఎం చంద్రబాబు అయితే స్పష్టమైన ప్రకటన చేశారు. ఇప్పటికే సిఐడి అధికారులు కోర్టు నోటీసులు జారీ చేయడంతో రానున్న 1-2 రోజుల్లోనే వీరి 3ని విచారణకు రమ్మని చెప్పి కూడా ఇవాళ రేపట్లో నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. మౌనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద బ్రీఫ్ శివ.